మూల భారతంలో లేని విషయం. కానీ గణేశుడు వ్రాస్తున్నప్పుడు అతని ఘంటం విరిగిపోయిందని, ఆ వేగాన్ని అందుకోవటానికి తన దంతాన్ని పెరికి ఆ యొక్క గ్రంథాన్ని రాయటం మొదలుపెట్టాడని పెద్దవాళ్ళు చెబుతారు. ఈ మహాభారతం అజ్ఞానాంధకారంలో వెతుకులాడే వారికి కళ్ళు తెరిపించే జ్ఞానాంజన సలాక, ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను సంక్షేపంగా విస్తారంగా వర్ణించి చెప్పే ఈ మహాభారతం లోకుల అజ్ఞానాంధకారాన్ని పటాపంచలం చేస్తుంది. ఈ భారతం అనే చంద్రుడు వేదార్థాలనే వెన్నెలలను విరజిమ్ముతూ లోకుల బుద్ధి అనేక కవలలను వికసింపజేస్తాడు. ఇతిహాస రూపమైన ఈ దీపం లోకమనే గర్భగృహాన్ని వెలుగుతో నింపుతుంది. కృష్ణ ద్వైపాయన భగవానుడు ఈ గ్రంథంలో కురువంశ విస్తారము, గాంధారి ధర్మశీలత, విదురుని ప్రజ్ఞ, కుంతి ధైర్యము, దుర్యోధనాదుల దుష్టత్వము, పాండవుల సత్యనిష్ట వర్ణించాడు. ప్రతి కథలోనూ కృష్ణుని అనిర్వచనీయమైన మహిమ ప్రకటితమైంది.